తనకు కాళ్ళు లేవు సరిగా, చిన్న పిల్లోడు. మేడం అంత దూరం వరంగల్ నుంచి మహబాద్ దాకా తీసుకొచ్చింది. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రోజీ ఐ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ చేయడానికి బయలుదేరుతున్నాం మా రోజీ ఐ క్రియేషన్ టీంతో. అది ఏంటంటే, మొన్న ఒకరోజు మీరు చూశారు కదా, ఎంజిఎం హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్కి ఒక వీల్ చైర్ అవసరము అని చెప్పేసి అది మేము ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యి, ఒక మహబూబాద్ డిస్టిక్లో ఒక చిన్న విలేజ్లో తనకు కాళ్ళు లేవు సరిగా, చిన్న పిల్లోడు. మేడం, మీ ద్వారా మా అబ్బాయి కూడా ఒక వీల్ చైర్ కావాలని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి తన కోసం ఒక వీల్ చైర్ కొనడం కోసం ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. రండి. ఇప్పుడైతే మహబాద్కి బయలుదేరడం స్టార్ట్ అయింది. మన వరంగల్ నుంచి అది 70 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ చౌరస్తా వెళ్ళి వీల్ చైర్ తీసుకొని బయలుదేరడమే. ఇక మొత్తానికైతే పిన్వర్ షీట్ అని చెప్పి వచ్చినాము, కానీ ఈరోజు సండే కాబట్టి అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి షాప్స్. ఒకటైతే దొరికింది వీల్ చైర్ కోసం. ఇప్పుడు అమ్మ అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది. వీల్ చైర్ కోసం మాట్లాడుతుంది. అందులో స్టాక్ లేదని చెప్పి ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు. అంటే వీళ్ళ గోదాం అన్నమాట. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అటు ఓపెన్ చేసి చూపెడతారా? ఏమన్నా మీకు వీల్ చైర్ కావాలంటే అంకుల్ వాళ్ళని అప్రోచ్ కాండి, మీకు తక్కువ రేట్ చేసి ఇస్తారు. నేను చిన్నగా ఉంటాయి అనుకున్నా, పెద్ద 32 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీ లెక్క ఉంటుంది. మైబాద్ వాళ్ళు ఇప్పుడు మైబాద్ నుంచి మీకు కూడా కొన్ని కష్టం ఇస్తారు కావచ్చు. అంటే ఇది మనం వేరే డొనేట్ చేయడం అన్నట్టు. మన పెట్టినప్పుడు కాసేపట్లో ఆ బాబు ఇలా కూర్చుంటాడు. కట్ చేయకండి, అంటే మైబాద్ దాకా మోసుకొని పోదాం. 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మొత్తానికైతే వచ్చినాము ఊరికి, మహబాద్కి. ఇక వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చినాము, ఎత్తుక్కొని వెళ్తున్నాం వాళ్ళ ఇంట్లోకి. పదండి. మొత్తానికైతే అంత దూరం వరంగల్ నుంచి మహబాద్ దాకా తీసుకొచ్చింది. అసలు బట్టలు లేకుంటుంది. రైస్ బ్యాగ్ ఎత్తుకోండి, ఒక రైస్ బ్యాగ్. ఈరోజు మహబాద్లో అయితే తనైతే పాపం వాళ్ళ అమ్మాయి శరణ్య అది ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉందో తన కోసం మనల్ని అప్రోచ్ చేయడం మా రోజీ ఐ క్రియేషన్ని. కాబట్టి తన మాట ద్వారాగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని అండ్ శరణ్యను చూద్దాం. చూపించండి. ఎన్ని ఇయర్స్ అండి? 9 ఇయర్స్.
ఏం పేరు మా నీ పేరు? చెప్పు మేడం. శరణ్య. సెకండ్ ఏవా? మీరు మదరా? మీ డాడీ పనికి పనికి. మీ సొంతలా కిరాయా? ఒకటే పాపనా? చిన్న పడిపోకుండా ఇలా పెట్టుకోవడానికి మీకు బెల్ట్ ఒకసారి ఎట్లా ఉంది? చెప్పు మేడానికి. బాగుందా? చెప్పు. బాగుందా? బాగుంది కదా? కానీ మీరేం మరి ముందు ఎరకపోతే ఇంకా తెలుసునండి. ఇంకా వాళ్ళ మదర్ వచ్చేసి వాళ్ళ డాడీ లేడు. మీ పేరేంటండి? హరీష్ గారిని అప్రూవ్ చేయం కాబట్టి మా రోజు ఎడ్యుకేషన్స్ ఈరోజు ఈ అమ్మాయికి ఈ వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంది? 9 ఇయర్స్. అంటే ఇప్పటి వరకు ఇంకా నడవలేదు కదా. మీరు ఎటన్నా తీసుకెళ్ళడానికి ఇది కంఫర్ట్ ఉందా? చైర్ ఓకేనా? ఎన్ని రోజులు మీరు ఎక్కడికైనా వెళ్తే కనుక మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ మలుచుకొని మడిచి పెట్టినా కూడా మీకు అక్కడ అనుకూలంగానే ఉంటుంది. సరేనా? అట్లా ఇదిగో మా పిల్లలు పేరు గాయత్రి, అహల్య. ఇంకా వీళ్ళు కూడా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పగానే మా పిల్లలు కూడా ఇబ్బందిలో ఉంటారు ఇక్కడ. అమ్మ వీళ్ళకు వాళ్ళకు ఒక 1 month కైనా మనం రేషన్ ఇద్దాము, ఆ పిల్లకు హెల్త్ బాగాలేదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేదు అని చెప్పడం వల్ల మా పిల్లలకు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి ఇవన్నీ వాళ్ళ కోసం తీసుకొని వచ్చారు. ఇదే అండి ఎప్పుడు నేను చెప్పే మాట, అందరూ బాగుండాలి, అందులో ఈ రోజు ఉండాలి అంటాను. నాతో పాటు మా టీం వాళ్ళు కూడా అట్లాగే మా రోజు క్రియేషన్లో వర్క్ చేసే సందీప్, వికాస్, ఇంకా మా కొంతమంది టీం వర్కర్స్ అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మేము ఎప్పుడు దోహదపడుతూనే ఉంటామని నేను చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళ కోసం సహాయం చేయాలంటే మేము ప్రజల మీద బ్రతికే వాళ్ళము. అలాంటి ప్రజలకు మేము ఏదైనా సహాయం చేయాలనే వాటిల్లో ముందుంటామనేది చెప్పడం కోసమే. ఇది కేవలం వీడియో లాగా చూడకండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మీకు తోసినంత సహాయం ఖచ్చితంగా మీరు అందించాలని అయితే మేము కోరుకుంటున్నాము. చాలా మంది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విలేజ్ లో వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇలాంటి వాళ్ళకి వీళ్ళకే కాదు, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్న సిచ్యువేషన్ ఉంటే మా వంతు సాయంగా ఒక ట్రాన్స్జెండర్స్ ని మా వంతు సాయంగా ఖచ్చితంగా మేము ఇలాంటి వాటిల్లో ముందంజ ఉంటామని చెప్పేసి అయితే నేను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పే మాట అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో ఈరోజు ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజీ ఐ క్రియేషన్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని ఇట్లా 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 9 years అయినా కానీ తను నడవలేదు, కొంచెం మాటలైతే వస్తున్నాయి తనకి. నీ పేరేమన్నా అమ్మా? శరణ్య. తిన్నావా? 9 years అయినా పాపం తను ఇలాగే ఉంది. వరంగల్ రోజీ ఐ క్రియేషన్స్ సంబంధించినటువంటి వారు నిత్యం సామాజిక కార్యక్రమాల్లో ఉంటున్న క్రమంలో మేము వారిని అప్రోచ్ అయ్యాం. మాది మహబూబాద్ మండలం జాన్లపల్లి సంబంధించినటువంటి వాళ్ళు చెల్ల శరణ్య అంగవైకల్యంతో 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే మేడం వారికి
వారికి ఖచ్చితంగా వీల్ చైర్ ఇవ్వాలని చెప్పి మేము కోరగా ఖచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చి ఆ మాటను నిలుపుకోవడం కోసం ఈరోజు మన విలేజ్ జవనపల్లికి వచ్చి వీల్ చైర్ మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కాబట్టి వారికి మా తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసులు ఇతరుల మనసులు పెద్దలు కానీ వృద్ధులు కానీ మనసులు మనన్న చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మా అమ్మాయికి ఇచ్చినటువంటి రోజా ఐ క్రియేషన్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళ మదర్ ఇది వచ్చేసి వాళ్ళ మదరు, ఈ అమ్మాయి శరణ్య వాళ్ళ మమ్మీ. తను ఎట్లా ఫీల్ అవుతుంది, తనకు వాళ్ళు ఒకసారి నాకు వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను కుంభమేళకు వెళ్తున్నాను. ఆ టైంలోనే వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి రాగానే మిమ్మల్ని కలుస్తానన్నాను. కొంచెం 2-3 డేస్ నాకు వచ్చాక హెల్త్ కొంచెం ఇష్యూస్ అయింది, అందుకని కొంచెం లేట్ అయింది. అయినా వాళ్ళు పాపం కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రాలేమో అనుకున్నారు, కానీ ఖచ్చితంగా రోజీ అంటే ఎప్పుడైనా చెప్పే మాటే. మీరందరూ బాగుంటేనే నేను బాగుంటానని భావించేదాన్ని, మా కమ్యూనిటీ వాళ్ళ తరఫున కూడా. కాబట్టి అమ్మ, మీ కూతురికి ఈరోజు ఇన్ని ఏళ్ళకు అయితే వచ్చింది, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ మనసు సంతోషంగా ఉంది మాకు. అంటే డైలీ మీరు అసలు ఈ వీల్ చైర్ లేనప్పుడు ఎట్లుండే? మీరు ఎటు పోయినా ఎత్తుకొని పోయేది, అందరు ఆడుకుంటుంటే ఆమె ఏడ్చేది. కొంచెం మీకు ఇబ్బంది ఉండేది? మాకు చాలా బాధగా ఉండేది. ఇప్పుడు మేడం గారు తెలియగానే మాకు వీల్ చైర్ పంపించేది. ఎంత సంతోషంగా ఉందా మీకు? సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ. నిజంగా తను ఇంత చిన్న పిల్ల, కొన్ని ప్రభుత్వాలు మన గురించి పట్టించుకోవు. నిజమైన వికలాంగుల గురించి ఆలోచించాలి. ఇట్లాంటి కనుక పట్టించుకుంటే మాలాంటి వాళ్ళం వచ్చి ఇలా సహాయం చేయాల్సిన రోజైతే రాదు. ఎందుకంటే తన గవర్నమెంట్ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది, కానీ ఇప్పుడు కూడా తనకి ఎలాంటి పెన్షన్ అయితే రావడం లేదు. కానీ ఇది చూసిన తర్వాతనైనా కొంచెం గవర్నమెంట్ వరకు వెళ్ళేందుకు మీరందరూ సహాయపడి ఈ వీడియోను తప్పకుండా మీరు షేర్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. వీళ్ళందరూ ఆ ఫ్రెండ్సే అమ్మ. వీళ్ళందరూ వాళ్ళందరూ ఆడుకుంటా అంటే ఎడుతుంది. చేతులు మీద సరే అక్క. స్కూల్కి పోవాలి. ఇట్లాంటి మీరు ఎన్నో ఇంతటితో వ్లాగ్ అయిపోయింది. ఇట్లా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలంటే మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ అసలే చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎంతవరకు హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేయాలంటే కింద మీకు డిస్క్రిప్షన్ కింద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ కండి. ఎవరికన్నా అత్యవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ముందుంటాం. రోజు ఏ క్రియేషన్ ఎప్పటికీ ముందు ఉంటుంది, మా టీం ఎప్పటికీ ముందు ఉంటుంది. బాయ్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ జర్నీ వరంగల్కి. బాయ్ బాయ్. మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తాం మేము. బాయ్. సాయంత్రం జాగ్రత్త.